ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు నీ అందాన్ని బట్టి, నీ సౌందర్యాన్ని బట్టి, నీకున్నటువంటి ధనాన్ని బట్టి, పేరు ప్రఖ్యాతలను బట్టి నువ్వు గర్విస్తున్నావేమో, అతిశయపడుతున్నావేమో. ఒకసారి ఆలోచన చేయి. వాటిని బట్టి నువ్వు అతిశయపడినట్లయితే నీకు అన్నీ ఉన్నా నీ జీవితం సున్నా. నువ్వు వీటిని ఆశ్రయించకూడదు. నువ్వు ప్రభువును ఆశ్రయించాలి. నువ్వు ఎప్పుడైతే యేసును ఆశ్రయించావో ఎటువంటి అనారోగ్యం ఉండదు. నీ హృదయానికి నెమ్మది, గృహంలో సంతోషం. ఎప్పుడైతే నువ్వు యేసును ఆశ్రయిస్తావో ఇవన్నీ నీకు సమృద్ధిగా దొరుకును. బైబిల్ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదివి వినిపిస్తాను. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఎవరైతే ప్రభువును నమ్ముకుంటారో, ఎవరైతే యేసును నమ్ముకుంటారో వారి ధన్యులు. వారికి ఎటువంటి లోటు ఉండదు, వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, వారికి ఎటువంటి కష్టము ఉండదు. యెహోవాను ఆశ్రయించేవారు ధన్యులు, వారికి యేసయ్య తోడుగా ఉంటానన్నాడు. ఇక్కడ మనం యేసును ఆశ్రయిస్తే ఆరోగ్యంగా ఉంటాం, బ్రతుకుతాం. ఇక్కడ యాయీరు చనిపోయినటువంటి తన కుమార్తెను బట్టి యేసుని ఆశ్రయించాడు. ఎప్పుడైతే యాయీరు యేసును ఆశ్రయించాడో యాయీరు యొక్క కుమార్తెను చిన్నదాన్ని దేవుడు బ్రతికించాడు. అంతేకాదు 12 సంవత్సరములు బట్టి రక్తస్రావం అనే వ్యాధితో బాధపడుతున్న స్త్రీని దేవుడు బ్రతికించాడు. ఎందుకు? యాయీరు యొక్క విశ్వాసాన్ని బట్టి, ఆ స్త్రీ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని రక్షించాడు. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ప్రభువుని ఆశ్రయిస్తున్నావా? సాతాన్ని ఆశ్రయిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయి. అన్నీ ఉన్నా నీ హృదయంలో యేసు లేకపోతే, అన్నీ ఉన్నా నీ గృహంలో యేసు లేకపోతే అన్నీ సున్నా. మీరు దేవుణ్ణి ఆశ్రయించే బిడ్డలుగా ఉంటారని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ చిన్ని మాటలు నేను ముగిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.